శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2వ తారీఖు గురువారం, చైత్ర పౌర్ణిమ. ఈ రోజునే మహాచైత్రి అని, అదృష్ట పౌర్ణమి అని కూడా ఈ చైత్ర పౌర్ణమిని పిలుస్తారు. చాంద్రమాన ప్రకారం సంవత్సరానికి 12 పౌర్ణములు వస్తాయి. ఒక్కొక్క పౌర్ణమికి ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాగే ఈ చైత్ర పౌర్ణమికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందున గురువారం నాడు ఈ చైత్ర పౌర్ణమి రావడం అనేది ఎంతో విశేషంగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. గురువారంతో వచ్చిన ఈ చైత్ర పౌర్ణమి రోజున మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దేవతామూర్తులను పూజించాలి, ఇలా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూడడం వలన మీకు ఎన్నో ఆధ్యాత్మికమైన మంచి విషయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరి గురువారంతో కూడి వచ్చినటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఏ పనులను చేయాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ చైత్ర పౌర్ణమి రోజున తప్పకుండా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. అంటే 4 నుంచి 5:30 లోపలే నిద్రలేవాలి. నిద్రలేస్తూనే ఈ చైత్ర పౌర్ణమిని చేసేటువంటి శక్తిని ప్రసాదించమని చెప్పి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. నిద్ర లేవడంతో మన పనులను ముగించుకొని ముందుగా వాకిలిని శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో అవకాశం ఉన్నటువంటి వారు గోమయంతో కళ్ళాపు చల్లుకొని బియ్యపిండితో అందమైన రంగవల్లికలను చక్కగా తీర్చిదిద్దాలి. మనం ముగ్గు వేయడంతోనే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లుగా, అంటే దేవతలను మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా భావించాలి. ఇలా చక్కగా ముగ్గు వేసుకున్న తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రపరుచుకుంటూ ఉంటారు. ఏదైనా పండుగలప్పుడు, పర్వదినాలప్పుడు మాత్రం తప్పకుండా ఇల్లు తుడిచేటువంటి నీటిలో కళ్ళు ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. దీని వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. అందువలన తప్పనిసరిగా ఇల్లు తుడుచుకునేటువంటి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇల్లు శుభ్రం చేసుకున్న తరువాత ఇల్లు అలా ఖాళీగా ఉంచకుండా ఇంట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ముగ్గులను వేయడం వలన ఇంటికి చక్కటి లక్ష్మీ కళ వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇలా ఇల్లు శుభ్రపరుచుకున్న తరువాత చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని స్నానం చెయ్యకుండా మనము దైవ కార్యక్రమాలు ఏవి కూడా చెయ్యడం సాధ్యం కాదు. కనుక స్నానం చేసేటప్పుడు కూడా అందులో ఈ చైత్ర పౌర్ణమి రోజు చేసేటువంటి స్నానానికి ఎంతో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీటిలో గంగాజలాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే ఈ చైత్ర పౌర్ణమి రోజున ఎవరైనా సరే నదులలో కానీ తటాకాలలో కానీ అవకాశం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం కానీ చెయ్యడం వలన ఎంతో విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. అయితే అందరికీ సముద్రంలోనూ, నదులలోనూ, సరస్సులలోనూ స్నానం చేసేటువంటి అదృష్టము, అవకాశం లభించదు. అందువలన మన ఇంట్లో ఎప్పుడూ ఉండేటువంటి గంగాజలాన్ని మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని గోవింద నామస్మరణ చేస్తూ గంగాదేవిని మనస్సులో తలుచుకుంటూ స్నానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఆ స్నానానికి, గంగానదిలో మనం స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ప్రతిఫలం ఈ స్నానం వల్ల కూడా మనకు దొరుకుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతున్నారు. తప్పకుండా స్నానం చేసేటువంటి నీటిలో గంగాజలాన్ని కలుపుకోండి. గంగాజలం కూడా లేకపోతే చిటికెడు పసుపు కలుపుకొని భగవన్నామం చేస్తూ స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వలన మనకు ఈ చైత్ర పౌర్ణమి రోజంతా కూడా భగవద్ధ్యానం చేసి చక్కగా ఈ రోజును పవిత్రంగా ఉపయోగించుకునేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఈ స్నానం వల్లనే మనకు లభిస్తుంది. అందుకోసమే ఈ చైత్ర పౌర్ణమి నాడు చేసేటువంటి స్నానానికి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఇలా భక్తి భావనతో మనం స్నానం ముగించుకున్న తరువాత మొదటగా మనం చేయవలసినటువంటి పని సూర్యనారాయణుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే కనీసం ఇలా పవిత్రమైనటువంటి రోజులలో అయినా కానీ సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టడం,
ఆయనకు భక్తితో నమస్కరించడం చేయడం వలన మొదటగా మనకు మానసికమైన ప్రశాంతత, చక్కటి ఆరోగ్యము చేకూరుతాయి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహము లేదు. ఆ తరువాత మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పూజా మందిరంలో ఆ రోజు అంటే చైత్ర పౌర్ణమి రోజు మనం ఏ దేవతామూర్తులను పూజించాలి, ఏ పుష్పాలతో పూజించాలి అన్న విషయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఈ చైత్ర పౌర్ణమి రోజు పూజించవలసినటువంటి దేవతా స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీనారాయణులను ఈరోజు పూజించాలి. గురువారం కూడా కలిసి రావడంతో లక్ష్మీనారాయణుల పూజ చాలా విశేషమైనటువంటి ఫలితాన్నిస్తుంది. పౌర్ణమి కావడం చేత ఈ రోజున లలితా మహాత్రిపుర సుందరిని చాలా భక్తి భావనతో పూజిస్తారు. అలాగే ఈ రోజున కొన్ని ప్రాంతాలలో హనుమంతుల వారిని కూడా పూజిస్తారు. అదే కాకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా కొన్ని ప్రాంతాలలో చాలా విశేషంగా పూజిస్తారు. అన్నింటికంటే చాలా ముఖ్యమైనది ఈ చైత్ర పౌర్ణమి రోజున శివపార్వతులకు కళ్యాణం జరిపించటం. ఎవరైతే భక్తిభావంతో ఆది దంపతులకు చక్కగా కళ్యాణం జరిపిస్తారో వారి ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందితే ఆ ఇల్లు కైలాసమే అవుతుంది. ఆ కుటుంబం కుబేరుడి కుటుంబం అవుతుంది. కనుక ఆర్థిక శక్తి ఉన్నవారు మర్చిపోకుండా తప్పకుండా చేయవలసినటువంటి పని శివపార్వతులకు ఈ చైత్ర పౌర్ణమి రోజు కళ్యాణం జరిపించడం. ఒకవేళ కళ్యాణం జరిపించేటువంటి శక్తి లేని వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయంలో ఆది దంపతుల కళ్యాణం జరుగుతూ ఉంటే వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూడండి. అలా చూడటం వలన కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకు కలుగుతుంది. వాళ్ళ అనుగ్రహంతో మన ఇంట్లో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. అదే కాకుండా ఈ గురువారంతో వచ్చినటువంటి చైత్ర పౌర్ణమి రోజున మన ఇంట్లో మనం కూడా పార్వతీ పరమేశ్వరులను భక్తితో పూజించడం వలన మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. తప్పకుండా చేయవలసినటువంటి పనులలో పార్వతీ కళ్యాణాన్ని దర్శించడం, పార్వతీ పరమేశ్వరులను పూజించడం. మన పూజా మందిరంలో తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ గోమయంతో అలికి చక్కని పీటను ఏర్పాటు చేసుకోండి. పీట పైన కూడా చక్కగా బియ్యపిండితో రంగవల్లికలు వేయండి. ముగ్గు ఎక్కడ ఉంటుందో అక్కడ శుభానికి సంకేతం. అక్కడే లక్ష్మీ కళ కూడా ఉంటుంది. ఇలా ముగ్గుతో అందంగా పూజా మందిరంలో అలంకరించుకున్న తరువాత మనం ఏ దేవతామూర్తులను భక్తితో పూజించాలి అనుకుంటున్నామో ఆ దేవతామూర్తుల యొక్క చిత్రపటాలను అక్కడ అలంకరించుకోండి. మొదటగా లక్ష్మీనారాయణులను పూజించాలి అనుకునేటువంటి వారు పసుపు వస్త్రాన్ని పరచి దానిపైన లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. గంధము, కుంకుమ బొట్లతో అమ్మవారిని, స్వామివారిని అలంకరించండి. ఈ పూజలో తప్పకుండా ఉపయోగించవలసినటువంటిది, స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది తులసి. కనుక తులసి మాలను అలంకరించండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి తామర పుష్పాలు. ఒక్క తామర పుష్పమైనా సరే లక్ష్మీనారాయణుల పూజలో ఏర్పాటు చేసుకోండి. అలాగే ఈ రోజున ఆవు నెయ్యితో తామర ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయడం వలన ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. స్వామివారి యొక్క కృప మనపైన ఎప్పుడూ ఉంటుంది. నిరంతరము లక్ష్మీనారాయణులను తలుచుకుంటూ ఈ రోజును గడిపేందుకు సిద్ధం చేసుకోండి. అలాగే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ చైత్ర పౌర్ణమి రోజు తప్పకుండా చదవాలి. శ్రీ సూక్తం కానీ కనకధారా స్తోత్రం కానీ చదువుకోవాలి. అలాగే స్వామివారికి, అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చెయ్యాలి. ఇలా లక్ష్మీనారాయణులను పూజించాలి అనుకున్నటువంటి వారు అమ్మవారికి, స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పాలతోనూ నామాలతోనూ భక్తితోనూ పూజించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక కష్టాలు
తొలగిపోతాయి. అలాగే ఈ రోజున పూజించవలసినటువంటి మరొక ముఖ్యమైన దైవస్వరూపం లలితా మహాత్రిపుర సుందరి. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం చదువుకునేటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ చైత్ర పౌర్ణమి రోజున లలితా సహస్రనామాన్ని ఏ విధంగా చదువుకోవాలో తెలుసుకుందాం. పొద్దున పూట మనం ప్రతిరోజు చేసుకుంటున్నట్లుగానే లలితా అమ్మవారిని భక్తితో పూజించాలి. అలాగే ఈరోజు ఎంతో విశేషమైనటువంటి చైత్ర పౌర్ణమి కనుక సాయంకాలం వేళ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో లలితా మహాత్రిపుర సుందరిని పూజించడం వలన మన జీవితంలో ఇప్పటి వరకు మనం పడుతున్న కష్టాల నుంచి ఆ క్షణమే మనకు విడుదల ప్రారంభమవుతుంది. సాయంకాలం వేళ పౌర్ణమి ఘడియలలో మనం అమ్మవారిని పౌర్ణమి వెన్నెలలో పూజించడం ఎంతో పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సాయంకాలం వేళ మనకు డాబా పైన గనక అవకాశం ఉంటే పౌర్ణమి వేళలో అమ్మవారిని శ్రీచక్రం రూపంలో కానీ, మన దగ్గర ఉన్నటువంటి చిత్రపటం రూపంలో కానీ, మరే రూపంలో అయినా సరే అమ్మవారిని కుంకుమార్చనతోనూ, అలాగే విశేషంగా మనకు దొరికేటువంటి మల్లెపూలతో కానీ, చామంతి పూలతో కానీ, మంచి సువాసన వచ్చేటువంటి గులాబీ పూలతో కానీ, మరువంతో కానీ, దవనంతో కానీ, తులసీ దళాలతో కానీ, మనకు లభించేటువంటి కుంకుమతో కానీ, ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఏ పదార్థాలైనా సరే పవిత్రమైన వాటితో ఈ వెన్నెలలో అమ్మవారిని ఆరాధించడము అంటే ఎన్నో జన్మలలో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా భావించాలి. ఎందుకంటే పౌర్ణమి వెన్నెలలో అమ్మవారిని పూజించాలని, కుంకుమార్చన చెయ్యాలి అని ఎంతోమంది ప్రయత్నిస్తారు. కానీ అందరికీ కూడా అలా చేసేటువంటి అవకాశం దొరకదు. అలా చేసుకునే అవకాశం మనకు దొరికింది అంటే అది కేవలం ఆ లలితాదేవి యొక్క అనుగ్రహమే అని భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవారు లలితాదేవిని వెన్నెలలో పూజించేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. అలా అమ్మవారిని వెన్నెలలో పూజించుకున్న తరువాత అమ్మవారికి తప్పకుండా పాయసాన్ని నివేదించండి. ఒకవేళ పాయసం చేసేటువంటి శక్తి లేకపోతే కనీసం ఆవు పాలు శుభ్రంగా కాచుకొని మిరియాలు, యాలుకలు, బెల్లంతో ఆ ఆవు పాలను తియ్యటి పదార్థంగా చేసి వెన్నెలలో అమ్మవారికి నివేదన చేయండి. ఆ ప్రసాదాన్ని ఇంట్లోని వారు తీసుకోండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీ మనస్సులో ఎంత మంచి మార్పు కలుగుతుందో మాటలలో చెప్పలేము. ఇలా అమ్మవారిని ఈ చైత్ర పౌర్ణమి రోజున వెన్నెలలో పూజించడం అనేది జన్మ జన్మలలోనూ మనం చేసుకున్న పుణ్యంగా భావించాలి. ఈ రోజున లలిత అమ్మవారిని కూడా పూజించటం ఎంతో గొప్ప అదృష్టం. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజున కొన్ని ప్రాంతాలలో హనుమంతుల వారిని విశేషంగా పూజిస్తారు. ఎందుకంటే ఈ చైత్ర పౌర్ణమి రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమైన శ్రీరామచంద్రుడు హనుమంతుల వారికి విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు అనేది పురాణ వచనం. కనుక ఈ చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్లకు సంపూర్ణంగా సీతారాముల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చెడు శక్తుల ప్రభావం పోతుంది. దుష్టగ్రహ పీడలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈ చైత్ర పౌర్ణమి రోజున భక్తిగా ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే పూజిస్తారో వారు సంపూర్ణంగా గ్రహబాధల నుంచి విముక్తులవుతారు. గ్రహబాధలు తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఒక్కటే మార్గం. అది కూడా విశేషమైనటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజు చేయడం వలన చాలా తొందరగా చక్కటి ఫలితం కలుగుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజున స్వామివారికి ఆకు పూజను చేయించుకోవడం ఎంతో మంచిది. అలాగే స్వామివారి దగ్గర వడమాల కానీ, అప్పాలు కానీ సమర్పించడం మరింత విశేషమైన పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. స్వామివారికి భక్తితో నమస్కరించిన, స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన, స్వామివారి ముందు శ్రీరామనామ మంత్రాన్ని జపించినా కూడా విశేషంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని మనము స్వామివారి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి అరటి పండ్లను స్వామివారి దేవాలయంలో పంచినట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. స్వామివారే జరిపిస్తారు. స్వామి చాలా సులభ సాధ్యుడు. భక్తితో మనం స్వామివారిని శరణు కోరుకుంటే
అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు, అన్నీ ఆయనే జరిపిస్తారు. కనుక ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా జారవిడుచుకోవద్దు. అలాగే ఈరోజు పూజించవలసినటువంటి మరొక ముఖ్యమైన దైవం కుమారస్వామి వారు. ఎంతో కాలం నుండి సంతానం కలగనటువంటి వారు, వివాహం జరిగినా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వారు, వివాహమే ఆలస్యం అవుతూ ఉన్నవారు, ఇలా దాంపత్య జీవిత సమస్యలు, వివాహ సమస్యలతో బాధపడేవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. దగ్గరలో మీకు పుట్ట గనక ఉన్నట్లయితే పుట్టలో పాలు పోయండి. స్వామివారిని భక్తితో శరణు వేడుకోండి. తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది. చక్కటి భాగస్వామితో వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పొరపత్యాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ చైత్ర పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటిది. అందుకే ఈ పౌర్ణమిని అదృష్ట పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏవైనా సరే మనిషి జీవితంలో ఏవి అవసరమో అవన్నీ కూడా చాలా తొందరగా పొందగలిగేటువంటి అవకాశం ఈ చైత్ర పౌర్ణమి మనకు కల్పిస్తుంది. ఈ రోజున మన ఇష్టదైవాలను మనం భక్తితో పూజించినట్లయితే తప్పకుండా మనం కోరుకున్నటువంటి కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని సత్యనారాయణ స్వామి వ్రతం. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన మామూలు రోజులలో చేసిన దానికన్నా కూడా ఎంతో గొప్ప శక్తి ఉంటుంది, గొప్ప ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అది కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజు చేయడం వలన ఇంకా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అనేది శాస్త్రవచనం. కనుక అవకాశం ఉన్నవాళ్ళు ఈ చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెయ్యండి. కొన్ని దేవాలయాలలో ఈ చైత్ర పౌర్ణమి రోజున వ్రతం చేస్తారు. వెళ్ళి స్వామివారి వ్రతాన్ని దర్శించండి, ఆ కథలను వినండి. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినా కూడా ఎంతో పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజున స్వామి దర్శనమే సర్వపాపహరణం. కనుక ఈ చైత్ర పౌర్ణమిని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భక్తితో జరుపుకునేందుకు ప్రయత్నం చేయండి. తెల్లవారుజామునే నిద్రలేవండి, వాకిలిని ఇంటిని చక్కగా అలంకరించుకోండి. అలాగే తలస్నానం చేయండి, దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. ఇంట్లో అయినా సరే మన శక్తి కొద్దీ మన ఇష్టదైవాలను పూజించుకున్నట్లయితే ఈ చైత్ర పౌర్ణమి రోజున విశేషమైన ఫలితం కలుగుతుంది. మనకి దగ్గరలో ఉన్న దేవాలయాలలో కళ్యాణం కానీ వ్రతం కానీ చేస్తూ ఉంటే వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. అంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజున ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా సరే సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోండి. పాలు, పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు. ఒకవేళ ఉడికించుకున్నటువంటి పదార్థాలే తినవలసి వచ్చిన ఉప్పు, కారము బాగా తగ్గించుకోండి. మసాలాల జోలికి ఈరోజు వెళ్ళకండి. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మాంస పదార్థాలు ఏవీ కూడా తీసుకోకండి. అలాగే ఈ రోజున ఎటువంటి పరిస్థితులలో కూడా మద్యపానం చేయకూడదు. అలాగే బ్రహ్మచర్యాన్ని నిష్టగా పాటించండి. ఇవి మనల్ని భక్తి మార్గంలో నడిపిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఈ రోజున పొరపాటుగా కూడా నల్లటి వస్త్రాలను ధరించకండి. అవి మన మనస్సును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు కానీ, గులాబీ రంగు వస్త్రాలు కానీ, తెల్లటి రంగు వస్త్రాలు కానీ ధరించి పూజ చేయడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ఎవ్వరితో కూడా వాదనకు దిగవద్దు, అబద్ధాలు చెప్పవద్దు. ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోండి. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు. అలాగే ఈరోజు గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం పొరపాటుగా కూడా చెయ్యకూడదు. ఇలా చెయ్యడం వలన జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పనులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఇవి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు సోపానాలుగా పనిచేస్తాయి. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని దానం చెయ్యడం. మన సనాతన ధర్మంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. దానం గురించి చెప్పుకోవాలి అంటే ఎంత చెప్పినా తక్కువే. అందువలన మన శక్తి కొద్దీ మనం ఎవరికైనా సరే ఈ రోజున
వస్త్రాలను దానం చేయడం, అన్నదానం చేయడం, పేదవాళ్లకు మందులు ఇవ్వటం, చదువుకునేటువంటి పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, ఇలా మన శక్తి కొద్దీ మనం ఈ రోజున ఏదైనా సరే దానం చేయడం వలన సాధారణమైన రోజులలో చేసిన వాటికన్నా కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజున అంటే ఇలా పర్వదినాలలో చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందువలన గురువారంతో కలిసి వచ్చినటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున మన శక్తి కొద్దీ పూజ, జపము, ధ్యానము, దానము ఇలా ఏవైనా సరే చేసి సంపూర్ణంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు మనం చేసేటువంటి చిన్న పని మన జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకొని వస్తుంది. భగవంతుడికి మనల్ని చాలా చక్కగా దగ్గరగా చేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ చైత్ర పౌర్ణమిని చక్కగా జరుపుకోండి. గురువారంతో కలిసి వచ్చింది కనుక గురు అనుగ్రహాన్ని పొందేందుకు ఈ చైత్ర పౌర్ణమి మనకి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రోజున గురు దత్తాత్రేయుల వారిని దర్శించుకోండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. శివపార్వతుల కళ్యాణం చూడండి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెయ్యండి. ఇలా మీకు ఏది కుదిరితే అది చెయ్యండి. ఏవీ కుదరకపోయినా సాయంకాలం వేళ చంద్రుణ్ణి దర్శించుకొని మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కరించుకోండి. ఎందుకంటే ఈ చైత్ర పౌర్ణమి రోజున చంద్రుడు 16 కళలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. చంద్రుడు మన మనస్సుకు కారకుడు. మనస్సులో మంచి ఆలోచనలు వస్తేనే జీవితం చక్కగా ఉంటుంది. మన మనస్సును స్థిరంగా ఉంచుకునేందుకు, మంచి ఆలోచనలు కలిగేందుకు సహకరించమని చంద్రుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా భక్తితో చంద్రుణ్ణి ప్రార్థించినా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే చంద్రుడికి సహోదరి లక్ష్మీదేవి. అలాగే చంద్రుడు పరమేశ్వరుడి తలపైన అందమైన కిరీటంగా ఉంటాడు. చంద్రుణ్ణి ప్రార్థించడం వలన పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. అలాగే చంద్రుణ్ణి ప్రార్థించడం వలన లలితా మహాత్రిపుర సుందరి కిరీటంలో అందమైన కలికితురాయిగా ఉండే చంద్రుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ చైత్ర పౌర్ణమి రోజున మనం ఏ పనులు చేయగలమో అవన్నీ కూడా భక్తితో చేద్దాం. ఈ రోజును భక్తితో ప్రారంభిద్దాం. భక్తితో పూజ చేద్దాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా భగవంతుడికి తెలుసు కనుక గురువారంతో విశేషంగా కలిసి వచ్చిన ఈ చైత్ర పౌర్ణమి రోజున సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి వేడుకుందాం. ఆయన మార్గం వైపు అడుగులు వేద్దాం. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని అన్నీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టుకుందాం. అన్నీ ఆ అమ్మవారే చూసుకుంటారు. భక్తితో, నమ్మకంతో మనం ఆ తల్లి పాదాలను పట్టుకుందాం. అమ్మవారి అనుగ్రహంతో నాకు తెలిసిన ఈ విషయాలను మీకు తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోవద్దు, ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి విషయంతో, అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ మాట్లాడుకుందాము. అప్పటి వరకు అమ్మవారి అనుగ్రహం మీపైన కూడా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ స్వస్తి.